చాలా ప్రాచీన విగ్రహం అది. వీళ్ళు ఏంటంటే ఆ దేవాలయానికి గేట్ కూడా ఉండదు. ఓకే. అమ్మవారు అట్లనే 24 గంటలు కుల్లనే. దానికి వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు ఒప్పుకోవు. ఓకే. ప్రతి వారానికి 2 సార్లు ఇక్కడ యాటలు కోయడము చేయడము. మరి శక్తి వాళ్ళ తల్లి కాబట్టి వాళ్ళు వారానికి అమావాస్యకు పుణ్యానికి ప్రతిసారి కూడా చేస్తుంటారు. ఇలా దురదృష్టకరం ఏంటంటే ఈరోజు పొద్దున 4 గంటలకు ఆ దేవాలయం కుల్ల ఉండటంతోటి ఒక దొంగ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకపోవడం జరిగింది. మరి వెంటనే కూడా పోలీస్ సిబ్బందులు వెంటనే అరెస్ట్ చిల్లర కూడా దొరికిండు అన్నని ఆయన అదుపులో తీసుకురు పోలీసులు కూడా. మరి వెంటనే కూడా పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఏసీపీఏ కానీ డీసీపీఏ కానీ అడిషనల్ డీసీపీఏ కానీ దీనికి ప్రత్యేక చర్య తీసుకొని దీన్ని ఎట్లా శాంతపరచాలా, దీన్ని రాజకీయం పోకుండా ఉండాలని చర్య తీసుకొని తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు అదే అమ్మవారి విగ్రహాన్ని కొత్త విగ్రహం చేద్దామని ఆలోచన చేసినాం. వీళ్ళది ఏంటంటే ప్రాచీన విగ్రహం కాబట్టి వీళ్ళ దాంట్లో సంస్కృతి ప్రకారం వీళ్ళు అడుగుతారు, ఆ గవ్వలు వేసి ఏదో అడుగుతారు. అది ఏదైనా ఆచారం ఇది. వీళ్ళు ఏమన్నారు అంటే సార్ మా సంస్కృతికి మా సాంప్రదాయాలకు మీరు అడ్డు రావద్దు, ఇదేమైనా లేనిపోయి జరిగినా అంటే మా ప్రాణాలు పోతాయని చెప్పడం జరిగింది. సరే మీరు ఏముందో మీ అమ్మవారిని మీరే కనుక్కొని చేయండి అంటే వాళ్ళు గవ్వలు వేసి అడిగారు. అడిగితే ఏమన్నది అంటే ఇక్కడ 3 అమ్మవార్లు ఉన్నాయి, 1 2 3 అమ్మవార్లు ఉన్నాయి, పోయింది ఒక్క అమ్మవారి విగ్రహం కాబట్టి ఆ అమ్మాయి ఏమన్నదంటే 2 అక్కజల్లని ఇడిచి నేను రాను, అదే విగ్రహాన్ని ఏదైతే ధ్వంసం ఉందో దాన్నే చేసి మళ్ళీ నాకు యాటలతో పూజ చేసి పునఃప్రతిష్ఠ చేయాలని కోరడం జరిగింది.